ఎంతో కాలంగా వివాదంగా ఉన్న అదనపు క్వాంటం పెన్షన్ చెల్లింపు నిబంధనలపై గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఇక అదనపు క్వాంటం పెన్షన్ వివాదం ఏంటి? ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లు ఒక నిర్దిష్ట వయసు సాధారణంగా 70 ఏళ్లు దాటిన తర్వాత వారికి వృద్ధాప్య అవసరాల కోసం అదనంగా కొంత శాతం పెన్షన్ పెంచడం ఆనవాయితీ. దీన్నే అదనపు క్వాంటం పెన్షన్ అంటారు. ప్రభుత్వ జీవో ప్రకారం 70 ఏళ్ల నుండి 75 ఏళ్ల వయసు కలిగిన పెన్షనర్లకు 10% అదనపు పెన్షన్ చెల్లించాలి. అయితే ట్రెజరీ అధికారులు ఈ నిబంధనను తమకు అనుకూలంగా అర్థం చేసుకున్నారు. పెన్షనర్‌కు 70 ఏళ్లు పూర్తిగా నిండి 71వ ఏట ప్రవేశించిన తర్వాతే ఈ 10% అదనపు పెన్షన్ ఇస్తామని వారు మెలిక పెట్టారు. ఇక దీనిపై కొంతమంది పెన్షనర్లు నాకు 70వ ఏట అడుగు పెట్టగానే 70 సంవత్సరాలు వయసులో ఉన్నందున నాకు అదనపు పెన్షన్ ఇవ్వాలని అర్హులైన పెన్షనర్లు అడిగినా అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోయారు. అయితే ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ అప్పారావు గారు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నయనాల జయసూర్య గారి తీర్పు కేసును విచారించిన గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య గారు పెన్షనర్ల పక్షాన నిలిచారు. ఈ విషయంలో ట్రెజరీ అధికారులు జీవోలోని నిబంధనలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. పెన్షనర్ 70వ ఏట అడుగుపెట్టిన రోజు నుండే ఈ 10% అదనపు పెన్షన్‌ను చెల్లించాల్సిందే అని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆదేశించారు. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీ సోమకొండ హరినాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ, వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు గృహ అవసరాలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో నిబంధనల పేరుతో సాయం అందించకపోవడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకురావడం ఈ తీర్పుకు బలాన్నిచ్చింది. ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్‌కే కాకుండా రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకి వర్తిస్తుంది. ముఖ్యంగా 70 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారికి ఇది చాలా పెద్ద ఊరట. ఇక ప్రస్తుతం అమలవుతున్న 11వ పీఆర్‌సీలో ప్రభుత్వం 70-75 ఏళ్ల వారికి అదనపు పెన్షన్ 10-7% తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఈ 7% పెంపును కూడా ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం 70వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు నుండే డిమాండ్ చేసే చట్టబద్ధమైన హక్కు పెన్షనర్లకు లభించింది. ఒకవేళ ప్రభుత్వం కొత్త పీఆర్‌సీ విషయంలో కూడా పాత మొండి పద్ధతిని అనుసరిస్తే ఈ సంచలన తీర్పును ఆధారంగా చేసుకొని న్యాయ పోరాటం చేసి విజయం సాధించే అవకాశం ఉంది. మొత్తానికి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు వారి హక్కులు దక్కడంతో ఇది ఒక చారిత్రక విజయమనే చెప్పాలి.